ప్రెజెంట్ ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నేషనల్ హిట్ అవడంతో డార్లింగ్ అప్కమింగ్ మూవీస్ పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరాయి. దీంతో ప్రభాస్ 5 పాన్ ఇండియా మూవీస్ లైనప్ లో పెట్టుకున్నారు. ఓవైపు రాజా సాబ్ మూవీ చేస్తూనే డైరెక్టర్ హను రాఘవ్ పొడి కాంబోలో మరో మూవీ చేస్తున్నాడు. అయితే ఇలా ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టారో లేదో అలా వెంటనే సెట్స్ నుంచి లీకులు బయటకు వస్తున్నాయి. ఇంతకీ అవేంటో ఈ స్టోరీలో చూద్దాం. సలార్ కల్కి మూవీ సక్సెస్ తో డార్లింగ్ ప్రభాస్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. నెక్స్ట్ రాబోతున్న రాజాసాబ్ మూవీతోనూ హిట్ కొట్టి హ్యాట్రిక్ ను ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ మూవీపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో తిరుగులేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రభాస్ లుక్ సహా ప్రతిదీ మంచి బజ్ ను తీసుకొచ్చింది. దీంతో రిలీజ్ డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 10న మూవీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ డేట్ ఎప్పుడెప్పుడొస్తుందనే క్యూరియాసిటీతో చూస్తున్నారు. సమ్మర్లోనే చేస్తారా లేక మళ్ళీ ఏమైనా పోస్ట్పోన్ చేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం సమ్మర్కి రాజాసాబ్ మూవీ రిలీజ్ కావటం కష్టమని తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా తొలి సాంగ్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నా పోస్ట్ ప్రొడక్షన్ సహా ప్యాచ్ వర్క్ వల్ల ఏప్రిల్ వరకు రిలీజ్ ఉండకపోవచ్చు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదే గనక జరిగితే డార్లింగ్ ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశ తప్పదు. ఇప్పటికే మూవీ చాలా కాలంగా సెట్స్లోనే ఉందని విమర్శ వస్తోంది. ఈ క్రమంలో చిన్న మూవీ అయినా వేగంగా ఎందుకు పూర్తవటం లేదు అంటూ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ కూడా ఈ మూవీ కోసం పూర్తిస్థాయిలో డేట్లు కేటాయించకపోవటం కూడా ఆలస్యానికి ఒక కారణంగా చాలా కాలంగానే వినిపిస్తోంది. లైనప్లో భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ కూడా జరగడంతో డార్లింగ్, రాజాసాబ్కి డేట్లు కేటాయించడంలోనూ డిలే జరుగుతోందంటున్నారు. బెరెస్సీ అవన్నీ రిలీజ్పై ప్రభావం చూపిస్తున్నాయి. చూడాలి మరి మూవీ ఎప్పటికి రిలీజ్ అవుతుందనేది.